అనుదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానం, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా 30:17. జీవితంలో గాయాలన్నప్పుడు భౌతిక గాయాలే కాదు, గుండెకు తగిలిన గాయాలు, మనసుకు తగిలిన గాయాలు, అలాగే ఆత్మకు తగిలిన గాయాలు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అన్నాడు. వారు కత్తితో పొడవనకల్లా, వారు మాట్లాడే ప్రతి మాట కూడా కత్తితో పొడిచినంత బాధ కలుగుతుంది. వారు శరీరం మీద దాడి చేయలేదు, కానీ నోటి మాటతో గాయం చేశారు. అట్టివారుగా మనం ఉండడం, ఆ విధంగా మాట్లాడడం దేవుని చిత్తం కాదు. దేవుని పిల్లలు ఎవరైనా ప్రేమ కలిగిన మాటలు, ఇతరులను ఓదార్చి బలపరిచే మాటలు, సరిచేసే మాటలు. పేరెంట్స్ అయితే పిల్లలను సరిచేయడానికి కొన్నిసార్లు కోపంగా మాట్లాడవచ్చు, అయితే గాయాలు పాలు చేయడానికి మాట్లాడరు. వాళ్ళు క్రమశిక్షణ పరచడానికి మాట్లాడతారు. పెద్దలు కావచ్చు, మీ పైన వారనర్స్ కావచ్చు, మిమ్మలను బుద్ధి కల్పించడానికి, జ్ఞానం కల్పించడానికి కొన్నిసార్లు గట్టిగా మాట్లాడవచ్చు. ప్రతిదాన్ని గాయంగా తీసుకోకూడదు. అలాగే నీతివంతులు, వారు మనల్ని గద్దించినప్పుడు అది మనకు తైలాభిషేకంగా ఉంటుందట, తీసుకోవాలి. అయితే ఇక్కడ భక్తిహీనులు కొంతమంది దేవుని యందు భయభక్తులైన మిమ్మలను గాయపరుస్తారట. అయితే ప్రభు చెప్తున్నాడు, నా ప్రజలారా మీరు భయపడకండి, మీకు తగిలిన ప్రతి గాయమును నేను మాన్పెదను, మీకు ఆరోగ్యం కలుగు చేసేదను. ఆత్మకు ఆరోగ్యం కావాలి, అది ఆత్మరక్షణ. మనస్సుకు ఆరోగ్యం కావాలి అంటే డిప్రెషన్ నుండి బయటపడాలి, నిరుత్సాహం నుండి బయటపడాలి, ఉత్సాహంగా మీరు జీవించగలగాలి. శరీరానికి ఆరోగ్యం కావాలి, సకల వ్యాధుల నుండి, సకల బలహీనతల నుండి, గాయముల నుండి కూడా విడుదల కావాలి. డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. మరి డాక్టర్స్ ఆపరేషన్ చేసి కుట్లు వేస్తారే కానీ ఆ కుట్టబడిన ప్రాంతంలో హీలింగ్ తీసుకొచ్చేది దేవుడే. అందుకని గాయమును మానుపోవాడు దేవుడు. ఆపరేషన్కి వెళ్తున్న వారు కానీ, ఆపరేషన్ అయిన వారు కానీ, లేదా ఏదో కారణం చేత గాయాల పాలైన వారు, ప్రమాదంలో కావచ్చు, కాలు జారటం వల్ల కావచ్చు, కొన్నిసార్లు మన నిర్లక్ష్యం కావచ్చు, ఇతరుల నిర్లక్ష్యం వల్ల కూడా కొన్నిసార్లు గాయాలు తగలవచ్చు. కొందరు కావాలని పనిగట్టుకుని మిమ్మల్ని గాయపరచడానికి ప్రయత్నం చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఆయన ముందుగానే చెప్పాడు, మీ గాయమును మాన్పోవాడు నేను. మనసుకు తగిలిన గాయాలున్నాయా? దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ మనసులోని భారమంతా దేవునికి అప్పగించు. కీర్తన 55:22. నీ మనసంతా బరువుతో భారంతో ఉంటే, అలా ఉన్నప్పుడు కృంగిపోతావు. అలా ఉండకండి, వెంటనే ప్రార్థించండి. కొందరు మిమ్మల్ని గాయపరిచే మాటలు మాట్లాడారు. ఆ మాటలు మీకు ఇంకా మాటి గుర్తొస్తున్నాయా? దేవునికి అప్పగించండి. వారిని క్షమించి వదిలేయండి. వారిని మీరు క్షమించకపోతే, వారు ఒక్కరోజే మాట్లాడారు గాయపరిచే మాటలు, కానీ మీకు ప్రతిరోజు ప్రతి క్షణం జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. మీరు మర్చిపోలేదు. కూర్చున్నా, లేచినా, నడిచినా వారు అలా అన్నారు కదా, వారు నన్ను అంతమందిలో అన్నారు కదా, వారు నన్ను గాయపరిచారు కదా, ఈ బాధ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. మానుతున్న పుండుని మనం గీరామనుకోండి, అది సెప్టిక్ అయి రక్తం కారి ఇంకా ఆ పుండు ఎక్కువ అవుతుంది. అలాగే కొన్ని మార్లు కొంతమంది దురుద్దేశంతోనో, కావాలనో, పలు విధాలుగా మిమ్మల్ని దుఃఖపరచాలనో వారి నాలుకతో సూటిపోటి మాటలు మాట్లాడి మిమ్మల్ని గాయపరిచి మీరు కృంగిపోతే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అందుకే ఎవరైనా గాయపరిచే మాటలు మాట్లాడితే ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. క్షమించలేకపోతున్నావా? దేవుని దగ్గర అడుగు. క్షమించగలిగిన శక్తిని ప్రభు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను క్షమిస్తాడు, నీకు క్షమించడం కూడా నేర్పిస్తాడు. క్షమిస్తే అంతటితో ఆ దరిద్రం వదిలిపోతుంది. వాళ్ళకి మళ్ళీ మీకు జ్ఞాపకం రాదు. వారు ఎదురుపడినా, వారు మాట్లాడిన మాటల మీద మీకు కోపం కూడా రాదు, ఎందుకంటే క్షమించారు మనసారా. నా గాయం మాన్పుము దేవా అని ప్రార్థిస్తుండగా ప్రభు మీ గాయమును మాన్పి మీకు ఆదరణ, ఓదార్పును, ఆరోగ్యమును కలుగు చేసి ఆయన చిత్తం నెరవేర్చేవారుగా, ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టి నడిపించి స్థిరపరచునుగాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా.
తన పక్కింటి ఆవిడ 12 సంవత్సరాలుగా రోగంతో బాధపడడం గమనించినటువంటి భక్తురాలు ఆమెతో ఒక మాట చెప్పింది. దేవుడైన ప్రభు నిన్ను తప్పక బాగు చేస్తాడు, నీ గాయములు మాన్పివేస్తాడు, నీకున్న రోగాన్ని తొలగిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం కలుగు చేస్తాడు, నీకు స్వస్థత కలుగు చేస్తాడంటే ఆమె అంటుంది ఎలా జరుగుతుందని. సాక్షాత్తు దేవుడే నరరూపిగా ఈ లోకానికి వచ్చి అనేకుల జీవితాలను బాగు చేస్తున్నాడు. అనేకులు వెళ్ళి ఆయన ఏదో స్వస్థత పొంది విడుదల పొంది రక్షణ పొందుతున్నారు. పాపులు మారుమనసు పొందుతున్నారు. దేవుని రాజ్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరూ వెలుగు పొందుకోవాలని, అసత్యంలో ఉన్నవారు సత్యంలోకి రావాలని, బంధకంలో ఉన్న వారికి విడుదల కలగాలని, చీకటి బతుకులకు వెలుగును కలిగించడానికి యేసునాథుడు ఈ భూమి మీద నడుస్తున్నాడు, మన వీధుల్లో ఆయన తిరుగుతున్నాడని చెప్పినప్పుడు ఎక్కడా ప్రభు ఎక్కడుంటాడో చెప్పు, నేను వెళ్ళి ప్రభు వస్త్రాలు ముట్టినట్లయితే నేను స్వస్థతను అందుకుంటానని ఆమె తనలో తాను అనుకుని ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి విశ్వాసంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ప్రభు నడుస్తూ ఉండగా ఆయన చుట్టూ జనం ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మేలులు పొందుతున్న జనమంతా నన్ను తాకండి ప్రభు, నన్ను తాకండి ప్రభు అని పరుగులు తీస్తుండగా ఈమె ఆ వెళ్ళి ప్రభు వస్తున్న మార్గంలో కూర్చుంది. ప్రభు దాటిపోతున్న సమయంలో ఆయన అంగీ చెంగును ముట్టిందంటే వెంటనే స్వస్థత పొంది ఆమెకున్న బాధంతా ఆమెను విడిచిపోయిందట. 12 సంవత్సరాల బాధ ఒక్క క్షణంలో ఎగిరిపోయింది. సంతోషంగా లేచి గంతులు వేసి ఎంతో ఆనందంగా ఉన్నానని సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలదాని ఇంటికి వెళ్ళమన్నాడు. 12 సంవత్సరాల రోగాన్ని తొలగించి ఆమెకు ఆరోగ్యం కలిగజేసిన అదే ప్రభు ఈరోజు మీ జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో వారాలుగా, ఎన్నో దినాలుగా బాధపడుచున్న మీకున్న వ్యాధి రోగాన్ని కూడా నా ప్రభు, మన ప్రభు తన గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచునుగాక. మీకు విడుదల, సమాధానం యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తుండగా గాయము చేయవాడువు, గాయం మాన్పువాడువు నీవే అని సెలవిచ్చున్నావు. మాకు మంచి ఆరోగ్యం కలుగు చేయవాడు నీవే. నామలో విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి వారి గాయాలు మానిపోయి మంచి ఆరోగ్యంతో వారు బయటపడినట్లుగా మీ సహాయం వరకు అనుగ్రహించండి. ఇప్పుడే వారి వ్యాధి రోగ బలహీనతలను యేసు నామములో తొలగించేయి. సంపూర్ణ స్వస్థత నీ ప్రజలకు కలుగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Let every sick person be healed for the glory of God. Receive your healing and miracle in the name of Jesus. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. దేవుని కనికరం చొప్పున మీ అవయవాలు స్వస్థత నుండి దేవుని మహిమార్థమే మీరు జీవించలాగున దేవుని కృపా కనికరాలు మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. సమాధానకర్త అయిన ప్రభు మీకును మీ కుటుంబానికి సమాధానం దయచేయాలి మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ,
గోల్డెన్ జూబ్లీ ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, I will pour out my spirit on your offspring. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.